లకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భువిపై ఆదిదేవుడు కాలు మోపిన పుణ్య ప్రదేశం. అగ్నిలింగంగా, జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతనందించే మహాముక్తిలింగ క్షేత్రం శ్రీ అరుణాచలేశ్వరం. అంతటి దివ్యక్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు రాబోయేటువంటి కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనందరి కోసం రూపకల్పన చేయడం జరిగింది. ఆ కార్యక్రమమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. అసలు ఈ కార్యక్రమ రూపకల్పన వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలేంటి, ఎలా ఉండబోతోంది, మనం కూడా అందులో భాగస్వామ్యం కాబోతున్నామా లేదా వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గురువుగారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం. మన ఈ కార్యక్రమానికి సంబంధించి మీతో వివరాలు తెలుసుకునే ముందు చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధాభివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పటి వరకు మీ ద్వారా చాలామందికి జాతక పరిష్కారాలు చూపిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా అసలు మాకు ఇప్పటి వరకు నాగదోషాలు, నాగశాపాలు, సర్పదోషాలకు సంబంధించి ఎన్ని విశేషాలు ఉంటాయని కూడా తెలియదు. అంత చక్కని అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరింత మందిని దైవానికి దగ్గర చేసేలాగా కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఏంటి గురుగారు, అది కూడా మహామహిమాన్వితమైనటువంటి అరుణాచల క్షేత్రం అనేసరికి మనసు ఉప్పొంగిపోతోంది. ఎలా ఉండబోతోంది కార్యక్రమం, అసలు దీనికి రూపకల్పన అంటే పునాది ఎక్కడ పడింది? ఈ అరుణాచల క్షేత్రం అనేది ఎంతో మహిమ గల క్షేత్రం. మరి ఇవాళ రేపు అరుణాచలం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అవును. మరి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మహిమ వల్ల, ఆయన చెప్పిన ప్రవచనాల వల్ల చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఇవాళ యూత్ కూడా అరుణాచలం మనం వెళ్ళినట్లయితే చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. అంటే అరుణాచల క్షేత్రాన్ని మహర్షులు ఎంతోమంది ముందుగానే దర్శించారు. ఎంతోమంది ఆ క్షేత్రంలో తరించి ఉన్నారు. మరి ఇప్పటికి కూడా గొప్ప గొప్ప మహానుభావులు అక్కడ తపస్సు చేస్తున్నారు ఆ యొక్క అరుణగిరిలో. నేను మొదటిసారి అరుణాచల క్షేత్ర దర్శనం ఆ బస్సు కారులో వెళుతూ అరుణగిరిని చూడగానే నా మనసు ఇట్లా పొలగించిపోయింది. ఆహా, ఇదే కదా కైలాసం అని చెప్పి నా మనసులో ఆనంద బాష్పాలు వచ్చినాయి. మొదటిసారి కొండను చూసినప్పుడే నాకెందుకు ఆనంద బాష్పాలు వచ్చినాయి. నా ఒళ్ళంతా పొలగించిపోయింది ఆ రోజున. మరి నేను శివుణ్ణి బాగా ఆరాధించేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. మరి ప్రతినిత్యం కూడా శివారాధన మహాన్యాసం 40 రోజులు తెల్లవారుజామున 3-2:30కు లేచి బ్రహ్మముహూర్తంలో 40 రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశాను 40 రోజుల పాటు. మరి ఆ సమయం ఎటువంటి సమయం అంటే ఎంతో కష్టమైనటువంటి రోజులు ఆ రోజులు. ఆ సమయంలో నాతో పాటు కొంతమంది మా నాన్నగారు స్నేహితులు పిల్లలు కూడా వచ్చి కూర్చుండేవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక స్థితికి వెళ్ళారు ఆ అభిషేకం వల్ల, ఆ బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల. మరి అటువంటి పరమేశ్వరుడు నా చిన్నతనం నుంచే నేను ఈశ్వరారాధన చేసేవాడిని. మరి అటువంటి అరుణాచల క్షేత్రంలో మన టెలివిజన్ ఛానల్లో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయలేదు అటువంటి కార్యక్రమం. భగవద్భక్తులందరికీ కూడా ఈ సదవకాశం కల్పించాలని, విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ పరమేశ్వరుడు నా మనసులో సంకల్పం జరిగింది. ఆ ఉద్దేశం చేత కార్తీక మాసంలో 5 రోజుల పాటు అక్కడ నిద్రించడం అంటే సామాన్యమైన విశేషం కాదు. కాశీలో తల్లి గర్భంలో 9 నెలలు ఎట్లా మన మానవుడు ఎట్లా గర్భంలో శిశువు జన్మిస్తాడో, మరి అట్లాగే కాశీలో 9 నిద్రలు చేయాలంటారు. 9 నిద్రలు కనుక చేసినట్లయితే మరి జన్మ మరుజన్మ ఉండదని చెప్పి కాశీ చెప్తుంది. అట్లాగే ఈ యొక్క అరుణాచలంలో 5 రోజులు పంచముఖుడు శివుడు కాబట్టి 5 రోజులు నిద్ర చేయడం, 5 రోజులు ఈ కార్యక్రమం చేయడం అనేది మామూలు విశేషం కాదమ్మా. ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామంటే రోజుకు ఒక కార్యక్రమం చొప్పున. మొదటి రోజు గణపతి, 2వ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు, 3వ రోజు పరమేశ్వరుడు, తర్వాత అమ్మవారు చండీ పరదేవత యొక్క కార్యక్రమాలు, తర్వాత దక్షిణామూర్తి, తర్వాత కాలభైరవుడు. ఇవన్నీ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తుల చేత అందరి చేత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరికీ ఈ యొక్క అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
కార్యక్రమం చేయడంలో కూడా విశేషంగా చేపడుతున్నాం. ఎట్లా అంటే ఇప్పటి నుంచే దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అంటే ప్రతినిత్యం కూడా ఉపాసన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మొదటి రోజు సహస్ర నారికేళ హోమం. ఇది మీరు ఎంతవరకు ఎప్పుడు విన్నారా? వినుండకపోవచ్చు. అంటే 1000 నారికేళాలతో గణపతికి హోమం చేయడం అనేది విశేషమైనటువంటి కార్యక్రమం. గణపతి సకల గణాలకు అధిపతి గణపతి, అట్లాగే సకల విద్యలకు అధిపతి గణపతి, అట్లాగే సకల దేవతలు కూడా గణపతిని పూజించకుండా ఏ కార్యక్రమం చేయరు. గణపతి ఎట్లా ఉద్భవించాడంటే సర్వదేవతల శక్తిని ధారపోస్తే గణపతి ఉద్భవించాడు. అటువంటి గణపతికి మొట్టమొదటి రోజున సహస్ర నారికేళ హోమం, అష్టగణపతుల హోమం, మూలమంత్రాలతో ఇక్కడి నుంచే అక్షరలక్ష జపం చేయడం. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో మరి గణపతికి అర్చన చేయడం వల్ల కాని పని అంటూ ఉండదు. సర్వజన ధన వశీకరణ లక్ష్మీ గణపతి. అంటే విద్య లేని వాడికి విద్య రావడం. విద్య అంటే చదువుకుంటే పిల్లవాడికి విద్య కాదు, ఎదుటివాడి దగ్గర ఎట్లా మాట్లాడాలో తెలియడం కూడా ఒక విద్యే. ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఆ వ్యాపారం ఎట్లా నిర్వహించాలి, ఎట్లా నడిపించాలో తెలియడం కూడా ఒక విద్య కదా. మరి అటువంటి గణపతికి చేయడం వల్ల సర్వం సిద్ధిస్తాయి. మనం ఏదైతే అనుకుంటామో అది విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ధనం కావచ్చు. మన జీవితంలో ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఇంకా ఏదో కాలేదని అసంతృప్తి ఉంటుంది. మరి ఇటువంటి సహస్ర నారికేళ హోమంలో పాల్గొనడం వల్ల ఏదైతే తీరని కోరిక ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది గురువుగారు అంటే ఇప్పటి నుంచే లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తూ మరి తర్పణ చేస్తూ చివరి రోజున ఆ ఉపాసన చివరిలో అంటే కార్తీక మాసం ప్రారంభం నుంచి 5 రోజులు మనం అరుణాచలంలో విశేషమైన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ శక్తి మొత్తం కూడా అక్కడ ధారపోయడం జరుగుతుంది. అంటే అరుణగిరిలో ఆ దివ్య సమీపంలో క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేం. ఎందుకంటే మరి రమణ మహర్షి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపం ఆయన. మరి ఆ మహానుభావుడు అక్కడ తరించాడు. ఎంతోమంది గొప్ప గొప్ప కావ్యకంఠ గణపతి మహాముని ఇటువంటి వాళ్ళు అక్కడ తరించిన వాళ్ళు ఉన్నారు. మరి నేను కూడా ఇక్కడి నుంచే ఉపాసన చేస్తూ మన దగ్గర రేపు వచ్చే శిష్యులందరూ కూడా ఉపాసన చేసుకుంటూ ఇక్కడి నుంచే ఈ యొక్క చండీ ఉపాసన, పంచాక్షరి ప్రణవ పంచాక్షరి ఉపాసన అక్షరలక్షలు చేయడం, తర్వాత బాల త్రిపుర సుందరి యొక్క మంత్రం కూడా అక్షరలక్షలు చేసుకుంటూ ఈ లక్ష్మీ గణపతి మూలమంత్రం ఇవన్నీ కూడా అక్షరలక్ష జపం చేస్తూ ఈ యొక్క శక్తిని 10 మందికి ధారపోస్తూ ఎవరైతే కార్యక్రమంలో ముందుగా పాల్గొంటారో, ఎవరైతే ముందుగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే మరి ఇది విశేషమైన కార్యక్రమం. మరి ఇటువంటి మహత్కార్యాల్లో ఒక్కళ్ళమే ఆశించకూడదు, ఒక్కళ్ళే ఫలితాన్ని పొందకూడదు. ఈ యొక్క ఫలితం 10 మందికి ఎవరికైతే మనం ధారపోస్తామో అది విశేషమైన ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. సామూహికంలో చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కర్త కారయితాశ్చేవ ప్రేరకస్య అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వారి సమభాగిన అని శాస్త్రం చెప్పింది. అంటే కర్త చేసేవాడు, చేయించుకునేవాడు, దాంట్లో పాల్గొనే వ్యక్తులు, ఈ కార్యక్రమాలకు సహకరించే వ్యక్తులు. మరి ఇంత పెద్ద కార్యక్రమం అంటే కనీసం కొన్ని 100 మందికి అక్కడ ఏర్పాటు చేయడం విత్ అకామిడేషన్స్తో సహా ఏర్పాటు చేయాలన్న సత్సంకల్పంతో మరి అందరూ కూడా అక్కడ ప్రతినిత్యం కూడా అక్కడ భోజన ఏర్పాట్లు చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం తరించాలని ఎంతో వైభవంగా విశేషంగా ఎవరూ చేయని విధంగా సశాస్త్రీయంగా రాబోయే రోజులు ప్రేక్షకులు చూస్తారమ్మా. చాలా అద్భుతంగా నభూతో నభవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని చెప్పి సంకల్పం జరిగింది. మరి పరమేశ్వరుడు అమ్మవారే నాకు ఈ సంకల్పాన్ని ఇచ్చారు. మరి దీన్ని 10 మందికి పంచాలని, 10 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా తరించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి అరుణాచలంలో ఒకసారి దర్శనం చేయాలంటేనే విశేషమైన ఫలితం. కనీసం మనం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనే మంత్రం స్మరిస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు కనీసం ఆడవాళ్ళు వంట చేస్తూ కనుక అరుణాచల శివ మంత్రాన్ని 5 సార్లు జపిస్తే అద్భుతంగా వంట కుదురుతుందని చెప్పి మా గురువుగారు చెప్పేవాళ్ళు. మరి అటువంటి క్షేత్రంలో మరి ఆ మహానుభావుడు పరమశివుడు అక్కడ అగ్నిలింగమై కొలువై ఉన్నాడు. ఎందుకంటే పరమశివుడు భూమి మీద కాలు పెట్టిన స్థలమే ఈ యొక్క అరుణాచలం.
నేను చెప్పాను ఇందాక చూడంగా నా ఒళ్ళు పులకరించిందని. అంతకుముందు అందరూ చెప్తే నేను వినేవాడిగా ఏ రోజు కూడా అంతకుముందు వెళ్ళలేదు నేను అరుణాచల క్షేత్రానికి. మొట్టమొదటిసారి కారులో వెళుతుంటే ఆ కొండ చూడగానే నా ఒళ్ళు పులకరించిపోయింది. అప్పుడు అనిపించింది, ఆహా ఇదే కదా కైలాసం అని నాకు అనిపించింది. మరి అటువంటి క్షేత్రం మరి 15 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడమ్మా కనీసం ఒక 50 మంది కూడా లేరు ఆ క్షేత్రంలో. మరి అటువంటి క్షేత్రం ఇవాళ వైభవం వచ్చింది. మరి కొన్ని సమయాల్లో కొన్ని మారుతూ ఉంటాయి కాలక్రమేణా. అంటారు కదా ఏమనంటే ఆ శిలకి వాళ్ళ అద్భుతమైనటువంటి ఇది వచ్చేసింది. శిలాభావం స్థలాభావం 2 ఉంటాయి. మరి మహానుభావులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంత మహాక్షేత్రం కట్టారు. అంత క్షేత్రం కట్టాలంటే వాళ్ళ కనీసం ఒక 1000 కోట్లు పెడితే కూడా ఖర్చు పెడితే కూడా అంత క్షేత్రం కట్టలేరు. మరి ఇంతమంది ఈ రోజున ఇంతమంది భక్తులు చిన్నపిల్లలు మధ్య వయస్కులు వాళ్ళు కూడా వెళ్ళి ఆ పరమశివుని దర్శిస్తున్నారంటే మన పూర్వీకులు అంత దర్శించబట్టే అంత పెద్ద క్షేత్రం ఉండబట్టే కదా మనం వెళ్ళి చూస్తున్నాం, తరిస్తున్నాం. అటువంటి క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది పూర్వజన్మ సుకృతం. జన్మాంతర సుకృతం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేము, కంటితో చూడలేము. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కూడా అదృష్టం ఉండాలి. డబ్బు ఎంతో సంపాదిస్తూ ఉంటాం, ఎంతో వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాం ఇవాళ రేపు. మరి ఇటువంటి క్షేత్రంలో ఇటువంటి మహత్కార్యంలో పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతం ఉండాలి. మన గోత్రనామాలు చెప్పడం కూడా అది యోగం ఉండాలి. నిజమే గురు. లేకపోతే అందులోనూ కార్తీక మాసము ఇటువంటి కార్యక్రమం అనేసరికి చాలా సందేహాలు ఉంటాయి. కార్యక్రమం గురించి తెలుసుకోవాలన్న తపన పెరుగుతుంది, ఆధ్యాత్మిక కోణాలు కూడా తెలుసుకోవాలి అనేటువంటి తపన లోపల ఉంటుంది. అవన్నీ కూడా మనం నవంబర్ 3వ తారీఖు వరకు కాబట్టి ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఒక్కొక్క విశేషాన్ని మాట్లాడుకుంటూ వెళ్దాము. అలాగే చాలామంది కాలర్స్ కూడా మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటారు గురుగారు. కాల్ తీసుకుందాం. ఒకటి నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సత్యప్రసాద్ అండి. అయ్యా ఎవరి గురించి తెలుసుకోవాలి? అయ్యా మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మా 5వ తారీఖు 4వ నెల 1997. 5/4/97. టైం అండి? టైం 2:45 మధ్యాహ్నం. బాబు పేరు? శ్రీనివాస నాగమణి కంటే రాజకుమారు. మాట్లాడండి గురుగారు. టైము 2:45 మధ్యాహ్నం. చెప్పండి. అయ్యా నమస్కారం అండి గురుగారు. నమస్తే. మా అబ్బాయికి వివాహం గురించి అడుగుతామని మిమ్మల్ని చేశానండి. వివాహం గురించి అంటే మీ వాడికి చెప్తున్నా వినండి. నక్షత్రం నాకు తెలుసు, చూసే చెప్తా, చూడకుండా చెప్పాను. పూర్వ భాద్ర నక్షత్రం అయింది, కుంభరాశి అయింది. పేరేంటి అబ్బాయి పేరేంటి? శ్రీనివాస నాగమణి కంటే రాజకుమార్. జాబ్ చేస్తున్నాడా? వ్యాపారం చేస్తున్నాడండి. ఓకే. ఈయన జాతకంలో ఉన్న దోషమే వివాహ సంబంధమైన దోషం. అంటే ఈ లగ్నంలో ఎవరు పుట్టినా ఖచ్చితంగా పెళ్లి సమస్య వస్తుంది. ఎంత డబ్బున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఖచ్చితంగా పెళ్లి విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈయన జాతకరీత్యా కనపడుతున్నాయి. ఒక పక్క బలమైన కుజ దోషం ఉంది, తర్వాత గురుడు నీచపడ్డాడు, లగ్న దోషం ఉంది. మరి వీటన్నిటికీ కూడా కరెక్ట్ రెమెడీ చేయాలి. చేస్తే అనుకూలమైన సంబంధం వస్తుంది, వచ్చిన తర్వాత బాగుంటుంది. ఓకేనా? ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజతో పాటు మనం విశేషమైన కార్యక్రమం చేపడుతున్నాం. ఓకేనా? ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయమ్మా. ఎందుకంటే ఇవన్నీ మహత్కార్యాలు. ఈ మహత్కార్యాల్లో పాల్గొనడం అనేది మరి కర్మ తొలగిపోతుంది. అరుణగిరికి ప్రదక్షిణ చేస్తేనే జన్మ మారిపోతుంది అనుకుంటూ ఉంటాం. ఒక ప్రదక్షిణ చేసి వస్తే అరుణాచలానికి అప్పటి వరకు గడిచిన పరిస్థితులు మారిపోతాయి, మరు జన్మ ప్రారంభమవుతుందని చెప్పి రమణ మహర్షి వారు చెప్పేవారు. కాబట్టి ఈ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజతో పాటు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడదాం. ఒకవేళ నాగప్రతిష్ఠలో కావచ్చు, సామూహికంగా జరుగుతున్నటువంటి హోమాది క్రతువుల్లో కావచ్చు పాల్గొనాలి అనుకుంటే కనుక ఈ నెల 24వ తారీఖున అవకాశం ఉందండి. తప్పకుండా మీరైతే పాల్గొనొచ్చు. డీటెయిల్డ్గా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అలాగే అరుణాచలం కార్తీక శివోత్సవం కార్యక్రమానికి సంబంధించి మనం ఒక్కొక్క విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుంటూ ఉందాము. జాతకపరంగా మీకు సందేహాలున్నా, జాతకంలో ఏమన్నా దోషాలు ఉండి వాటికి పరిష్కార మార్గం తెలుసుకోవాలన్నా కూడా ప్రేక్షకులు చక్కగా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడుతూ ఉండొచ్చండి. అలాగే డైరెక్ట్గా ఎవరైనా కలవాలి అనుకుంటే హైదరాబాద్లోని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502 దగ్గర అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోండి. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక తర్వాత గురుగారితో మాట్లాడచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకోవచ్చు. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి.
అయ్యా కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1985 ఫిబ్రవరి 1 గురువారం. ఫిబ్రవరి 1. టైం అండి? టైం 10 ఎప్పుడు? ఉదయమా రాత్రా? రాత్రి 10. ఎవరిదండి జాతకం? నాదే గాలి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా శ్రీనివాసరావు. అది పెళ్లి చేసే వెనక ఇంతకుముందు ఒకసారి అడిగావా? నన్ను గుర్తుందా? మర్చిపోయావా? అడిగారు. అవునా? అడిగావా లేదా? అడిగా. గుర్తుపెట్టుకో, ప్రశ్న అనేది ఒకటేసారి అడగాలి. అవునా? నువ్వు 100 సార్లు అడిగినా ఇది ఉన్నదే చెప్తాను తప్ప లేనిది చెప్పాము. నీ జాతకంలో గురు దోషం ఉంది. గురుడు నీచపడ్డాడు. ఆ గురుడు నీచపడటం, దాంతోపాటు కుజ దోషం బలంగా ఉంది. నువ్వు 100 సార్లు అడిగినా 1,00,000 సార్లు అడిగినా దోషం ఎక్కడికి పోదు. అర్థమైందా? ఇటువంటి దోషాలు పోవాలంటే ఏదైతే చెప్తామో దానికి పరిష్కార మార్గం సూచిస్తామో దాన్ని చేసుకోవాలి. చేసుకుంటే మార్పు వస్తుంది తప్ప రోజుకొకసారి కాల్ చేయడమో లేకపోతే కనపడ్డ గురువు గారిని అలా అడగడమో, అడిగితే ఏమవుతుందంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తాడు. నీకు ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటావు. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఇంతకుముందు చెప్పాను. పైగా రేపు అరుణాచలంలో మనం విశేషంగా చేస్తున్నాం అమ్మ. సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం అంటే మామూలు విశేషం కాదు. ఇక్కడి నుంచి ఈ 2 నెలల లోపల సుబ్రహ్మణ్య ఉపాసన 1,00,000 జపం చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి మహాదోషాలుంటే కుజదోషం, బలమైన కుజదోషం. మరి గురువు నీచలో ఉన్నాడు ఈయనకి. మరి విడిగా మనం 1 గంట సేపు కూర్చొని జపం చేయగలమా? ఈ కలియుగంలో కళ్ళు మూసుకొని 1 గంట సేపు కూర్చోవాలంటే తల దురద పుట్టడం, లేకపోతే ఎక్కడన్నా దురద పుట్టడం, లేకపోతే ఏదో ఆలోచనలు రావడం, మనసు ఎక్కడో పరిపరి విధాలుగా పరిగెత్తుతూ ఉంటుంది ఈ కలియుగంలో. మరి ఇటువంటి సుబ్రహ్మణ్య ఉపాసన జరుగుతుంది. ఈ 80 రోజులలో అక్షరలక్ష జపం జరుగుతుంది, సుబ్రహ్మణ్య జపం జరుగుతుంది, మా లక్ష్మీ గణపతి జపం జరుగుతుంది. మరి ఇటువంటి వాటిలో ముందు పాల్గొనండి. పాల్గొంటే చక్కగా మీ గోత్రనామాలతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. చక్కగా అద్భుతమైన ఫలితం వస్తుంది, అందులో అనుమానం లేదు. ఓకేనా? దాని వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ వరకు కాల్ చేయండి, మా వాళ్ళు మాట్లాడతారు. తప్పకుండా. గురుగారు, ఇప్పటి వరకు మీరు చేసే హోమాది క్రతువులైనా, నాగప్రతిష్ఠ, సామూహికంగా చేసేటువంటి కార్యక్రమాలైనా భక్తుల్ని భాగస్వామ్యులు చేస్తూనే పెట్టిన ప్రతిసారి కూడా వీలైనంత వరకు భక్తులు వస్తూ ఉంటారు. చాలా మందికి తెలియంది అంటే మీరెప్పుడు లైవ్ల్లో చెప్పలేదు కానీ మాకు పర్సనల్ గా మీరు చెప్తూ ఉంటారు. ఏ హోమం జరిగినా వెంటనే క్షేత్ర పర్యటనకు వెళ్తారు మీరు. ప్రతి మాస శివరాత్రికి శ్రీశైలానికి వెళ్ళొస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు అరుణాచల క్షేత్రంలో ఈ కార్యక్రమం అనుకోవడం, భక్తుల్ని భాగస్వామ్యులు చేయడం అనుకోవడం, ఏమనుకుంటున్నారు? ఎలా జరిగి ఉంటుంది ఈ ఆధ్యాత్మిక విషయం? ఎలా ప్రారంభమై ఉంటుంది అని అనుకుంటున్నారు? అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా అరుణాచలంలో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికుంది. అంటే ఏదైనా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలి అని కోరుకుంది. ఒక 5 సంవత్సరాల క్రితం సహస్రచండీ యాగం చేశాను. 5 ఏళ్ల క్రితం కరోనాకు ముందుగా సహస్రచండీ యాగం చేశాను. మళ్ళీ ఇంకేదైనా ఒక అద్భుతమైన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనే సంకల్పం మనసులో ఉండింది, ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రూపంలో బయటకు వచ్చింది. ప్రతి నెల కూడా నేను క్షేత్రాలు దర్శిస్తూ ఉంటా. ఏదో ఒక క్షేత్రం ఖచ్చితంగా ఎన్ని పనులను అన్నీ ప్రక్కన పెట్టేసి ఆ క్షేత్రానికి వెళ్ళడం, ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరుగుతూ ఉంటాను నేను. అట్లా శ్రీశైలం ప్రతి నెలా వెళుతూ ఉంటాం. మరి అట్లాగే మరి అరుణాచలంలో మరి ఇంత మహత్కార్యం మరి పరమశివుడు నా చేత చేయించాలని సంకల్పం ఆయన ఇచ్చాడు. మరి చేయడం జరుగుతుంది. ఏదో డబ్బు కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో మాత్రం చేయట్లేదు. మనం తరించాలి, మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ తరించాలి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అందరూ అనుభవించాలి, నేనే కాదు. ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా చేయడం జరుగుతుందమ్మా. దాంట్లో ఒక అక్షరం కూడా లోపం జరగదు. అది ఎప్పుడైతే సశాస్త్రీయంగా మనం ఆ దైవశక్తితో ముందుకు వెళ్తామో, నేను చేసే కార్యక్రమానికి భగవంతుడు వెనకాలను నడిపిస్తాడు. వచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళకు కూడా దాంట్లో ఇందాక మనం చెప్పాక సమభాగిన, చత్వారి సమభాగిన అని నేను చేసిన దాంట్లో 4వ వంతు ఖచ్చితంగా పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి కొంతమంది రాలేకపోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఎప్పటికే, గురువుగారు మేము రాలేకపోతామండి, మరి మా గోత్రనామాలతో చేస్తారా గురువుగారు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇంత మహత్కార్యంలో మరి 10 మందికి ఫలితం రావాలి. 10 మందికి అవకాశం ఇచ్చినప్పుడే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. అట్లా కాకుండా నేను ఎక్కడ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ మహత్కార్యంలో అందరికీ అవకాశం ఇవ్వాలి. ఒక దేవాలయం కడుతున్నాం అనుకోండి, తలా ఒక చెయ్యాలి. మీ దగ్గర 10 కోట్లుండి మీరు ఒక్కళ్ళు గుడి కట్టగలిగితే కూడా గుడి కట్టకూడదు. 10 మంది చేతులు వేయాలి. అంటే 10 మంది పుణ్యఫలం ఉండటం వల్ల ఆ దేవాలయం వృద్ధిలోకి వస్తుంది. అట్లాగే ఇటువంటి కార్యక్రమం 10 మంది పాల్గొనడం వల్ల 10 మందికి మంచి జరుగుతుంది.
మనం చేసేటువంటి కార్యక్రమం అందరికీ సమానమైన ఫలితం వస్తుంది, అందులో సందేహం లేదు. గురుగారు, కార్తీక మాసం, అరుణాచల క్షేత్రం, మామూలుగానే మనం అనుకున్నట్టు అరుణాచలం అనేటువంటి మాట వింటేనే చాలు వాళ్ళకు పులకింత. ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, అది కూడా కార్తీక మాసం అంటే ఇంకంతకన్నా భాగ్యం ఏముంది జన్మకు అనుకుంటారు. మామూలుగా మనం ఏదన్నా ఒక కార్యక్రమం అనుకుంటే నార్మల్గా ఒక 10 మంది 20 మందితో చేయడం వేరు. అందులోనూ ఇలాంటి ప్లానింగ్ చేసినప్పుడు అరుణాచలం వంటి క్షేత్రం అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్పందన అనేది ఒక లెవెల్లోకి వెళ్ళిపోతుంది గురుగారు. అంటే ఇప్పుడు మరి ఇంతమంది భక్తులు పాల్గొనాలి అని అనుకుంటే ఏమన్నా లిమిట్ పెట్టుకున్నారా? ఇంత డేట్ లోపల రిజిస్ట్రేషన్ అయిపోవాలి అని పెట్టుకున్నారా? ఎందుకంటే ఖచ్చితంగా వేలల్లో లక్షల్లో స్పందన వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎలా పెట్టుకుంటున్నారు భక్తుల భాగస్వామ్యం అనేది? కనీసం ఒక 1000 మందికి దీంట్లో అవకాశం కల్పించాలనే సంకల్పం మనసులో ఉంది. మరి దైవబలంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో నెరవేరుతుందో నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. పైగా మరి 1000 మందికి అకామిడేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదిలోనూ అక్కడ కార్తీక మాసం టైంలో మరి 1000 మందికి అకామిడేషన్ విత్ ఫుడ్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది మనం అనుకుంటే జరిగేది కాదు. దైవం వెనకాల నడిపించాలి తప్ప రెండోది కాదు. చాలా మీరు అన్నట్టుగా చాలా మహాక్రతువు, దాంతోపాటు నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనది. మరి నా సంకల్పం ఒకటే, మన హిందూ ధర్మం ప్రేక్షకులకి మన నాగసిద్ధి ఎంతోమంది కొన్ని వేల మందికి నేను రెమెడీస్ ఇచ్చాను. మరి ఎంతోమంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మరి రకరకాల ఈతి బాధలు, కొంతమంది పెళ్లి కాకనో, మరి కొంతమందికి పిల్లలు లేకనో, కొంతమందికి అభివృద్ధి లేకనో, ఇంకా రకరకాల ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే వాళ్ళు చేయలేరు, నేను చేయించలేను. డబ్బులు ఖర్చు పెడితే కూడా మరి ఇంత ఉపాసన చేయాలన్నా, ఇంత జపం చేయాలన్నా, ఇంత హోమం చేయాలన్నా, ఇంత పెద్ద ఎత్తున ఇంతమందితో మనం కార్యక్రమం చేయాలంటే మరి సామాన్యమైన వ్యక్తులు ఈ కలియుగంలో ఎవడు చేయలేడు. ఒక మహారాజు లాంటి వాడు కూడా చేయలేడు. ఒక సీఎంఓ పిఎంఓ లాంటి వాళ్ళు చేయగలరు. మనందరం సామాన్యులం. మరి ఇంత మహత్కార్యం తలపెట్టాం. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సత్సంకల్పం, దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు. ఖచ్చితంగా మనం పరిపూర్ణమైనటువంటి తేడా లేకుండా వేద పండితులు కూడా ముందే చెప్పేశాను, మంచి మంచి సద్బ్రాహ్మణులు వస్తున్నారు. వాళ్ళు కూడా ఉపాసన మార్గంలో ఉంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల అందరికీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ కార్యక్రమంలో మంత్రాలు వింటే చాలా, మనం చెప్తున్నా కదా, అద్భుతమైన మంత్రాలు 5 రోజులు కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున సాయంత్రం 2 పూట్ల మన ఛానల్లో లైవ్ ఇస్తున్నాం. అంటే రాలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా టీవీ పెట్టుకొని చూస్తే మరి ఆ మంత్రాలు వింటే చాలు, చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి విశేషంగా కొన్ని విశేషంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. స్టూడియోలో కూడా కొన్ని అభిషేకాలు, దీని గురించి మరి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో నేను చెప్పా కదా, ముందుగా ముడుపు కట్టడం, ఆ నారికేళం ముడుపు కట్టడం జరుగుతుంది. ఎవరైతే పాల్గొంటారో సహస్ర నారికేళం 1000 మందికి గోత్రనామం రిజిస్టర్ కాగానే వాళ్ళ గోత్రనామాలతో ముడుపు కట్టడం జరుగుతుంది. ఆ నారికేళాన్నే హోమంగా సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ 80 రోజులు కూడా ఈ 90 రోజులు దీక్షతో జపం చేయడం, ఆ తపశక్తితో ఆ రోజున చివరి రోజున ధారపోయడం జరుగుతుంది. దానివల్ల ఏదైతే సంకల్పంతో చేస్తామో ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది అంటూ సందేహం లేదు. భక్తుల భాగస్వామ్యం అంటే ఎలా వెళ్దాం అనుకుంటున్నారు గురుగారు? అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? లేకపోతే ఇందులో ఏవైనా లెవెల్స్ లాగా ఏమన్నా పెట్టారా? అంటే మొదటి ఎంతమంది, తర్వాత ఎంతమంది అని ఏమన్నా ఇప్పటి వరకు ప్రణాళిక ఏమన్నా రూపొందించారా వాళ్ళ భాగస్వామ్యానికి సంబంధించి? అంటే ఫస్ట్ ఒక స్టెప్ వేస్తున్నాం అమ్మా. 1000 మందికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. మరి మా సోదరులు స్నేహితులు అడిగారు, గురువుగారు 2000 మంది వస్తే ఏం చేస్తారు గురుగారు? అక్కడ యాడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు గురుగారు. 1000 మంది అంటే మీరు ప్లాన్ చేస్తున్నారు గురుగారు, 2000 మంది వస్తే ఏం చేస్తారు గురుగారు అని అడిగారు. అవసరమైతే ఇంకో 5 రోజులు ఎక్స్టెన్షన్ చేద్దామన్నా. అంతే కదమ్మా. ఇప్పుడు సంకల్పం చేసిన తర్వాత ఎవరిని కాదనకూడదు. ఎంతమందికి వచ్చినా ఈ ఫలితం 10 మందికి పంచాలన్న సత్సంకల్పం. మరి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటే మళ్ళీ అక్కడ అందరికీ ఏర్పాట్లు చేయాలి. రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసాం, కొన్ని రూమ్స్ బుక్ చేసి పెట్టాం. మళ్ళీ పైగా కార్తీక మాసంలో అక్కడ కాలు పెట్టడం కూడా కష్టమే. అవును. మరి ముందుగా అకామిడేషన్స్ బుక్ చేయాలి, అన్నీ ప్రీ ప్లాన్డ్గా చేయాలి. మరి 10 మంది అంతమందికి వంట చేయాలి. ఉదయం టిఫిను, కాఫీ లేకపోతే టీ కానివ్వండి, తర్వాత మధ్యాహ్న భోజనం, రాత్రికి టిఫిను. ఇంత ఏర్పాట్లు ఖచ్చితంగా ఏర్పాట్లు అందరికీ సమానంగా ఎటువంటి తేడాలు ఉండవమ్మా. ఆ క్షేత్రంలో నిద్రిస్తేనే విశేషమైనటువంటి ఇది కాబట్టి సమానంగా ఉంటుంది. ఎవరికి ఇచ్చిన ట్రీట్మెంట్ అందరూ సమానమే, దాంట్లో ఎటువంటి తేడాలు లేవు. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అలాట్ చేస్తాం, ఎవరికి ఏ రూమ్ ఇస్తాం అనేది కూడా అలాట్మెంట్ చేసేస్తారు. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా చేయాలి. కాబట్టి కావాల్సిన వాళ్ళు ముందుగా సంప్రదించాలి. సంప్రదిస్తే వాళ్ళు చక్కగా
ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. గురుగారు కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అయ్యా టీవీ వైపు చూడొద్దండి దయచేసి, చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, మనం కూడా చాలా విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. మీరు ఫస్ట్ టీవీ వైపు చూడకుండా పేరు చెప్పండి. బి రేవతి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మాయిది. 28/3/2000 మేడం. 28/3/2000. టైం అండి? టైం బుధవారము 3 గంటలకు తెల్లవారుదాము మేడం. అమ్మాయి పేరండి? బి రేవతి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, బుధవారమా గురువారమా? బుధవారం గురూజీ 3 గంటలకు. అంటే తెల్లవారితే 29 అంతేనా? అవును గురూజీ. 28 తెల్లారితే గురూజీ తెల్లవారితే 28 గురూజీ. అట్లా చెప్పాలిగా, లేకపోతే ఒక రోజు తేడా వస్తుంది. లేదు గురూజీ, బుధవారం తెల్లవారుదాం. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అదే అమ్మాయి డిగ్రీ అయిపోయింది గురూజీ. అమ్మాయి లైఫ్ ఏ విధంగా ఉంది? జాబ్ 2 మాటలు టెట్ ఫెయిల్ అవ్వడం లేదు, పాస్ అవ్వడం లేదు గురూజీ. ఏది ఓపెన్గా బయటికి చెప్పదుగా, అవునా? ఏది బయటికి చెప్పదు, కరెక్టేనా కాదా? అవును గురూజీ. అంతా లోపల లోపల నిగూఢంగా ఉంటుంది, బాగా లోతైన వ్యక్తి, ఏది బయటికి చెప్పదు. ఓకే, బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది, మంచి ఉద్యోగం వస్తుంది, ఓకేనా? ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం బాగా తింటది, పనుకుంటది గురూజీ. చదవమంటే ఏదో చెప్తుంది మామూలుగా. అసలు శని బాగలేడు, శని జాతకంలో నీచపడ్డాడు, ఓకేనా? జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహు పడ్డాడు. పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఓకే, అంతా బాగుంది, కానీ పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయుష్ తక్కువ కనపడుతుంది. ఎప్పుడైనా శని నీచపడితే ఆయుష్ లెక్కేసుకోవాలి, గుర్తుపెట్టుకో, ఓకేనా? మరి వాటన్నిటికీ కూడా విశేషమైన హోమాలు ఇవన్నీ చేయాలి, ఓకేనా? రుద్ర హోమం ఇవన్నీ కూడా చేయాలి, చేస్తే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. గురుగారు, ఇంకా మన కార్యక్రమం విషయానికి వస్తే 5 రోజుల పాటు అంటున్నారు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉండబోతోంది? మీరు పెట్టినటువంటి ఆ పర్వదినాల తాలూకా విశిష్టత ఏంటి? ఎందుకంటే ఇప్పటివరకు మీరు చేసే ప్రతి కరతూకి సంబంధించిన ముహూర్తం చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు, అందరికీ మేలు జరిగేలా. కార్తీకం అంటేనే ప్రతిరోజు పర్వదినం, కానీ ఆ డేట్స్ ఎంచుకోవడానికి రీజన్? నిజంగా అరుణాచలేశ్వరుడు ఈ సంకల్పం ఇచ్చాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన కార్యక్రమమే నాగసిద్ధి. మరి ఈ నాగసిద్ధి పెట్టిన తర్వాత చాలామంది ఎడ్యుకేట్ అయ్యారు, చాలామంది తెలుసుకుంటున్నారు. అవునండి. మా జ్యోతిష్యుల్లో కూడా వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది, నాతో పాటు వాళ్ళు కూడా కొద్దిగా ఎడ్యుకేట్ అవుతున్నారు, అది కూడా సంతోషం. తర్వాత అరుణాచలం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే, రమణ మహర్షి అక్కడ ధరించాడు, ఆయన సుబ్రహ్మణ్య స్వరూపం. దాంతోపాటు కార్తీక మాసం ప్రారంభంలోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. 2వ రోజు నాగుల చవితి వచ్చింది. నా సంకల్పం ఒకటే, మన నాగసిద్ధి, మరి కొన్ని వేల మంది ఈ యొక్క దోషాలతో బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పటి నుంచే సుబ్రహ్మణ్య జపం చేయడం, మరి 2వ రోజున అక్కడ సర్పసూక్తంతో హోమం చేస్తాం. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మూలమంత్ర హోమం, తర్వాత సర్పసూక్త హోమం, ఈ శక్తి మొత్తం కూడా అక్కడ ధారపోస్తాం. ఆ ధారపోయడం వల్ల ఎవరి గోత్రనామాలు అయితే చేస్తామో వాళ్ళకి ఈ తపశక్తి మొత్తం కూడా వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుట్లో ఆ మహాక్షేత్రంలో ఆయన పక్కనే కదా, ఆ అరుణగిరి ప్రక్కన ఆ సన్నిధిలో మనం చేయడం అంటే మామూలు విశేషం కాదు. మరి ఎంతోమంది గొప్ప గొప్ప మహర్షులు అక్కడ తపశ్శక్తి, అక్కడ తపస్సు చేసి ఉన్నారు. వాళ్ళ ఫలితం, మనం చేసేటువంటి ఫలితం మొత్తం కూడా ఈ ప్రేక్షకుడు ఎవరైతే వస్తారో కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు వస్తాయి. నవంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతున్నామమ్మ. అక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా మనదే బాధ్యత, నాదే బాధ్యత. అందరికీ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రేక్షకులు రావడం పోవడం మాత్రం వాళ్ళదే ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఆ ఇబ్బంది నేను పెట్టుకోదలుచుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇవాళ రేపు బస్ ఫెసిలిటీ ఉంది చక్కగా, ప్రతి ఊరు నుంచి అరుణాచలం బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రైలు మార్గం ఉంది. కాబట్టి ప్రేక్షకులు వాళ్ళు రావాలి, ఎక్కడికి రావాలి, ఎట్ట రావాలి అన్నీ మనం మన వాళ్ళు కాలర్స్ మాట్లాడతారు చక్కగా, దాని వివరాలు మొత్తం చెప్తారు, దాని పాంప్లెట్ పంపిస్తారు చక్కగా, అన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. చేసే కార్యక్రమంలో ఎటువంటి లోటు జరగదు. కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటే, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకుంటే నేను మీకు చక్కగా ఇంకా మంచిగా చేయడానికి, అద్భుతంగా సర్వీస్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేయాలి, మరి చాలా సరంజామా కావాలి. మరి ఇంతమంది బ్రాహ్మణులు తీసుకెళ్ళడం, బ్రాహ్మణులకి అకామిడేట్ చేయడం, మరి పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవడం చాలా విశేషంగా చేస్తున్నాం. దంపతి పూజలని, మరి
పరమేశ్వర స్వరూపం కాబట్టి ఎవరైతే దంపతులు వస్తారో వాళ్ళకి చివరి రోజు దంపతి పూజ జరుగుతుంది. ఎందుకంటే చండీ హోమంలో మనం చక్కగా మన దసరా నవరాత్రిలో బాల పూజ చేస్తాం, తర్వాత సువాసిని పూజ చేస్తాం. అది పరమేశ్వరుడి క్షేత్రం కాబట్టి పరమశివుడు అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి దంపతి పూజ ఎవరైతే ఉంటారో దంపతి పూజ చేయడం వల్ల మరి షష్ఠి పూర్తి చేసుకోవాలి, 60 ఏళ్ళు వస్తాయి. మరి షష్ఠి పూర్తులు ఏవైతే చేస్తారో దానికన్నా ఎక్కువ క్రతువులు ఇక్కడ జరుగుతాయి. అంటే మనం షష్ఠి పూర్తి చేసుకోలేరు చాలామంది, పిల్లలు ఎక్కడో ఉండడమో అదే అంత ఏర్పాటు అంత క్రతువు చేయలేము కదా. షష్ఠి పూర్తి కరెక్ట్గా చేయాలంటే కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుంది మన ఇంట్లో పర్సనల్గా చేసుకోవాలంటే. మరి అటువంటి క్రతువులు మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి. ఎవరైతే దంపతులు వస్తారో చివరి రోజున వాళ్ళకి ఈ ప్రోక్షణ చేసి 5 రోజులు మనం ఏదైతే ఎన్ని పూజలు హోమాలు చేస్తామో ఆ నీళ్లు ప్రోక్షణ చేయడం, దంపతి పూజ చేయడం అట్లా చాలా విశేషంగా చేస్తున్నాం అమ్మ. దీనివల్ల షష్ఠి పూర్తి చేసినటువంటి ఫలితం కూడా దీంట్లో పాల్గొనే వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేస్తాం కాబట్టి ముందుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. ఇప్పుడు చాలామందికి ఉండే సందేహం అసలైంది ఏంటంటే అరుణాచలం అనే మాట అంటున్నారు, ఇంతకీ టెంపుల్లో చేస్తారా గురువుగారు, లేకపోతే అరుణాచలంలో ఏ మూల ఏదో ఒక దగ్గర పెడతారా ఏమన్నా తీసుకొని అని సందేహం ఉంటుంది చాలామందికి. ఎలా చేయబోతున్నారు కార్యక్రమం అనేది? అసలు హోమాది క్రతువులైనా ఈ ఆధ్యాత్మిక క్రతువులన్నీ కూడా టెంపుల్ లోపలే ఉండబోతున్నాయా? దేవాలయ సమీపంలోనే దక్షిణ భాగంలోనే మరి వాళ్ళది ఒక ఆశ్రమం ఉందమ్మా. ఆశ్రమంలోనే కార్యక్రమం మొత్తం చేపడుతున్నాం. ఖచ్చితంగా ఒకరోజు దేవాలయంలో కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే కొండకు ఆనుకొనే ఉంటుంది. ఒకరోజు కరపాల దేవి పూజను ఒకటి చేస్తున్నాం. అరచేతిలో శివలింగం పెట్టి అర్చన, ఆ పైన కూర్చుంటే అరుణగిరి కనిపిస్తూ ఉంటుంది, అన్ని గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పైకెక్కి చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది, అట్లా చూస్తే కిందకి రాబుద్ది కాలేదు, అంత అద్భుతమైనటువంటి వ్యూ కనపడుతుంది. అక్కడ అన్ని గోపురాలు కనిపిస్తుంటే పక్కనే చక్కగా అరుణగిరి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ శివుడు పరమశివుడిని అక్కడ చూస్తూ, శివుడు కొండ రూపంలో ఉన్నాడు, వేరే లేడు. మనకి మహన్యాసంలో వస్తుంది ఆపాతాళ లభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత జ్యోతిస్ఫాడకలింగమౌడి విలసత్ పూర్ణేందు వాంతామృతై. ఆకాశం నుంచి పరమశివుడు భూమి మీద కాలు పెట్టిన స్థలమే అరుణాచలం. ఇంకా అరుణగిరే పరమేశ్వరుడు, రెండోది కాదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ అరుణగిరి చూడటమే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అరుణగిరిలో 5 రోజుల పాటు ఈ అద్భుతమైన కార్యక్రమాలు. సహస్రనారికేళ హోమం అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక. సహస్రనారికేళ హోమం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతవరకు నేను చేయలేకపోయినా, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు. మరి నా జీవితమే ఆ యొక్క లక్ష్మీ గణపతి ఉపాసనతో మలుపు తిరిగింది నా జీవితం. అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డ వ్యక్తి నేను, ఆ లక్ష్మీ గణపతి ఉపాసన తర్వాత నా జీవితం టర్న్ అయింది. మరి మళ్ళీ సహస్రనారికేళ హోమం చేపడుతున్నాం, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి ఉపాసన చేసుకుంటూ మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా ఈ అనుష్ఠానం జరుగుతూ ఉంటుంది. మరి గణపతి ఉపాసన చేయాలంటే మీరు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే కూడా మీ ఇంటికి వచ్చి కూర్చుంటే టైం నాకు లేదు, నేను కూర్చొని చేయలేను. ఎందుకంటే నాది నేను చేసుకుంటానికే నాకు టైం లేదు. మరి ఇవాళ రోజున ఈ సత్సంకల్పం 10 మందికి ఉండాలన్న కలగాలన్న సదుద్దేశంతో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. మరి దీంట్లో తొందరగా పాల్గొని చక్కగా వాళ్ళకి అదృష్టం ఉండాలి, పాల్గొనాలంటే కూడా అదృష్టం ఉండాలి, గోత్రనామాలు చెప్పాలంటే కూడా మరి మామూలు విషయం కాదు, నాకు తెలిసినంతవరకు మామూలు విషయం కాదు. మరి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ కార్యక్రమంలో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకుంటే మహద్భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే మరి ఇన్నాళ్ళు నేను ఎంతైతే తపస్సు చేశానో ఈ యొక్క ఫలితం మొత్తం కూడా అక్కడ అందరికీ సమానమైన ఫలితం వస్తుంది. కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? నాదే మేడం. చెప్పండి. పేరు మహేష్ బాబు మేడం. ఓకే. 12వ తారీఖు 11వ నెల 1990. 12-11-90. టైం అండి? మధ్యాహ్నం 1:45 మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేడం అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్గొంది సార్. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. గురుగారు నమస్తే సార్. భవిష్యత్తు అండి, అనుకున్న పనులు ఏది కాదు. జాతకం బ్రహ్మాండంగా ఉందో. ఏం పని చేస్తుంటావు? నాది పాస్పోర్ట్ సెంటర్ అండి. పాస్పోర్ట్ సెంటర్, ఓకే. బాగానే సంపాదిస్తావునా? సంపాదిస్తున్నా. అదే డబ్బు నిలబడదు. ఇప్పుడు ధనం రావడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. ఒక్కొక్కరికి ధనం రాదు, ఏం చేస్తాడు చెప్పు. అట్లాగే ఈ జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత శుక్రుడు బాగున్నాడు. పెళ్ళయిందా? మేడం పెళ్ళయిందా అంటున్నా, మేడం కాదు. పెళ్ళయిందండి.
ఓకే భార్యతో కూడా గొడవ అయింది, వాళ్ళ ఇంటికాడే ఉంటుంది. అదే అదే కనపడుతుంది దోషం, అందుకని పెళ్ళి అయిందా అని అడిగా. ఎందుకంటే భార్యతో నీకు సంతోషం ఉండదు, ఆ అమ్మాయికి కూడా. అవునా? అవునండి. ఏ రోజు కూడా ఆనందంగా ఉన్న రోజు మీ జీవితంలో ఉండదు. జరగలేదండి. ఒక పని చేయి, చక్కగా రేపు అరుణాచలంలో నేను చెప్తాను, ఇంతమంది చెప్పాను విన్నావా? ఈ కార్యక్రమంలో పాల్గొను, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకేనా? తప్పకుండా గురుగారు. ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు రాధా. రాధా గారు నెల్లూరు నుంచి చేస్తున్నాము. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. స్నేహితుడి బాబుకు వివాహం గురించి సమస్యగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/1990 9:55 ఉదయం సమయం. పేరమ్మా వారిది? నెల్లూరు. బాబు పేరు వినోద్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా స్నేహితుడి వాళ్ళ బాబు వివాహం గురించి మీతో ప్రస్తావించాలని. ఓకే, ఏం చేస్తున్నాడు బాబు? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఏం చేస్తున్నాడు అబ్బాయి? మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు సార్. బీటెక్ చేశాడు, అయినా జాబ్కి వెళ్లకుండా దాని మీదకి వెళ్ళిపోయాడు. ఓకే, అందువల్ల సంబంధాలు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలని అమ్మ స్నేహితురాల గురించి నేను తెలుసుకోవాలి. అంటే జాతకపరంగా కుజదోషం ఉంది, బలమైన కుజదోషం ఉంది, నాగదోషం కూడా ఉంది, బ్రాహ్మణ శాపయోగం ఉంది. బ్రాహ్మణ శాపయోగం. ఓహో. ఇది పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, పురాకృత కర్మ ఇది. ఓకేనా? అది జాతకంలో చూడంగానే తెలిసిపోతుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు. పిల్లవాడు చాలా తెలివిగలవాడు, మళ్ళీ సద్గుణాలు ఉంటాయి. అవునా? అవును సార్. చాలా మంచివాడు, కానీ కాలం కలిసి రావట్లేదు ఆయనకి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేయాలి. ఓకేమ్మా? ఆశ్లేష బలిపూజ, ఆశ్లేష బలిపూజతో పాటు ఇందాక నుంచి నేను చెప్తున్నాను, విన్నారు లేదో, అరుణాచలంలో విశేషమైన కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో పాల్గొనమనండి. ఎందుకంటే విశేషమైన ఉపాసన జరుగుతుంది. లక్ష్మీ గణపతి ఉపాసన, సుబ్రహ్మణ్య ఉపాసన, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకేనమ్మా? దాంట్లో పాల్గొనడం వల్ల ఈ కర్మ, పూర్వజన్మ పురాకృత కర్మ అని చెప్పాను ఇంతకుముందు, అది తొలగిపోతుంది ఫస్ట్. ఓకేనా? ఇది చేయమనండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. గణేష్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/8/1979. టైం అండి? ఉదయం 7:20. ఎవరిదండి జాతకం? నాదండి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా గణేష్. నమస్తే. నాకు ఇంతవరకు జీవితంలో ఏది మంచి జరగలేదు. పని లేదు, సంపాదన లేదు, సంతానం లేదు. చిన్న మైండ్ ఇట్లా ఒక పంతుల దగ్గర పోతే నీకు గ్రహాలన్నీ దుస్థానంలో ఉన్నాయి అని చెప్పారు. అట్లా ఏం లేదు, ఆ మాట విను. జాతకం చాలా అద్భుతంగా ఉంది. మరి ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియకపోవచ్చు కొంత. ఓకేనా? జాతకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు నీకు. ఒక గురుడు బాగుంటే 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న జీవితం బాగుంటుంది. కానీ లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల పెళ్ళి సమస్య, సంతాన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? జాతకం బాగుంది, సంపాదన బాగుంటుంది. రాబోయే రోజులలో ప్రధానంగా వీటికి రెమెడీ చేయాలి. ఈ సుబ్రహ్మణ్య ఉపాసన, నాగప్రతిష్ఠ, ఇవన్నీ చేస్తే జీవితం మారుతుంది. ఎందుకంటే గురుడు బాగున్నాడు. గురుడు బాగుంటే చేయంగానే వెంటనే సత్ఫలితం వస్తుంది. మంచి గురువును ఆశ్రయించాలి. కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా 40 రోజుల ఫలితం వస్తుంది నా లెక్క ప్రకారం, నీకైతే కనుక. కాబట్టి ఇవన్నీ చేయించు, బాగుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తాను మేడం. 31/1/1985. టైం అండి? టైము మార్నింగ్ 8:30 మేడం. ఎవరిది జాతకం? మా వారిది మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. అదే మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అవి బాగుండట్లేదండి. ఏది చేసినా కలిసి రావట్లేదండి. మీ ఆయన పేరేంటి? రాంబాబు అండి. రాంబాబు. బాగానే ఉంది కదమ్మా. గత 2 సంవత్సరాల నుంచి పర్వాలేదే కాస్త? ఇంట్లో కూడా మనశ్శాంతి లేదు గురువుగారు. అసలు ఏ తేలినా కానీ ఏమీ కూడా కలిసి రావట్లేదు. ఏ పని చేద్దామన్నా కలిసి రావట్లేదు. సరే, బాధపడకండి. జాతకం బాగానే ఉంది. చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. దేనికి భయపడ్డా ఆయన? అవునా? ఎంత కష్టం వచ్చినా భయపడరు కానీ ధైర్యంగా నిలబడతాడు. అవునా? ఉంటది కానీ చేసే పనిలో
ఏది కలిసి రావట్లేదండి. అదేనమ్మా నేనేం చెప్తున్నా, జీవితంలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ప్లస్ చూడాలి, ఎప్పుడు మైనస్ చూడకూడదు. ఓకేనా? మైనస్ ఏదైతే ఉందో దానికి రెమెడీ చేసుకోవాలి, దానికి మార్గం ఉంది. జ్యోతిష్యం అంటే పంచమం ఏదో జరగబోయే చెప్పే జ్యోతిష్యం. ఇప్పుడు జాతకంలో ప్లస్ ఉంది, ఆ ప్లస్ని మనం మార్చుకోవాలి. గుర్తుపెట్టుకో, ఈ గురు మహారదశ ప్రారంభమైంది, గురుడు నీచపడ్డాడు కాబట్టి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చక్కగా రేపు అరుణాచలం రండి, చక్కగా పాల్గొనండి. ఓకేనా? ఈ మహత్కార్యంలో పాల్గొనండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమా ఇల్లు ఏమైనా ఇల్లు లేదు గురుగారు, ఇల్లు ఏమైనా కట్టుకుందాం అనుకుని ఏమైనా దోషాలు ఉన్నాయంటారా గురుగారు? నేనేం చెప్తున్నా, మంచి మంచి యోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇల్లు కడతారు. గురువు నీచపడ్డాడు జాతకంలో, గురు మహర్దశ నడుస్తుంది. అర్థమైందా? దీని గురించే నేను చెప్తున్నా. ఆ కార్యక్రమంలో పాల్గొంటే నేను చెప్తున్నా కదా, అద్భుతమైన ఫలితం వస్తుంది. ఓకేనా? చూడండి, చేసి చూడండి, మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 5 రోజుల పాటు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందా గురుగారు? లేకపోతే పలానా రోజు కోసం, పలానా రోజు అంటే ఏ క్రతువులు అయితే అనుకున్నాం వాటి కోసం మాత్రమే మేము వస్తామని అనుకోవచ్చా? అట్లా ఏం లేదమ్మా. ఎవరైతే డబ్బులు కట్టారో, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, మొదటి నుంచి వాళ్ళ గోత్రనామాలతో ఈ యొక్క ఉపాసన, ఈ జపాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అవకాశం ఉన్నంత వరకు 5 రోజులు ఉంటే మంచిదే. మరి చేతకాని వాళ్ళు 1 రోజు ఉండొచ్చు, 3 రోజులు ఉండవు. ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. వాళ్ళు వచ్చినా రాకపోయినా, 1 రోజు వెళ్ళిపోయినా వాళ్ళ గోత్రనామాలు చెప్తాం చక్కగా. క్రతువు ఎక్కడా లోపం జరగదు. పైగా శక్తి లేని వాళ్ళ ఇంట్లో కూర్చుంటే చక్కగా లైవ్లో చూడొచ్చు. టీవీలో డైలీ ప్రతిరోజు కూడా 2 పూట లైవ్ ఇస్తున్నాం. 2 పూట ఇంట్లో కూర్చొని చక్కగా చూడొచ్చు. ఎప్పుడైతే మహత్కార్యంలో మన ద్రవ్యం సమర్పిస్తామో ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. మనం వెళ్ళాలి, మనం లేం కదా అని అనుకోకర్లా. ఎందుకంటే చాలా విశేషంగా చేస్తున్నాం. 108 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఉంటుంది సుబ్రహ్మణ్యుడికి. 108 రకాల సుగంధ ద్రవ్యాలు తెప్పిస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో. మరి ఫారెస్ట్లో నుంచి మన ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా అవన్నీ తెప్పిస్తున్నాం. తెప్పించి చేయడం జరుగుతుంది. మరి దాంట్లో మన ద్రవ్యం కలవడం అంటే మామూలు విశేషం కాదు. అట్లా చాలా అద్భుతంగా చేస్తున్నాం అన్నమాట. తప్పకుండా. అరుణాచలం అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. అవును. మన ఈ 5 రోజుల కార్యక్రమాల్లో మీరు గిరి ప్రదక్షిణను కూడా యాడ్ చేయడం జరిగింది. అవును. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మామూలుగా వెళ్ళి చేస్తేనే మంచిదంటారు. అలాంటిది ఇటువంటి కార్తీక మాసంలో ఆధ్యాత్మిక ఒక పక్క హోమాలు అవి చేయించుకుంటూ, అభిషేకాలు చేయించుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొనటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి గురు? పైగా ఒకరోజు శివ కళ్యాణం చేస్తూ ఆ శివుణ్ణి ఊరేగింపుగా, పల్లకి సేవ ఊరేగింపుగా ప్రారంభం చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తున్నాం. మామూలుగా కాదా? అది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నడవగలిగిన వాళ్ళు నడవచ్చు, నడవలేని వాళ్ళు కనీసం ఒక అష్టలింగాలు ఉంటాయి కదా, కనీసం ఒక లింగం వరకన్నా వచ్చి వెళ్ళవచ్చు. అది చాలా విశేషంగా చేపడుతున్నాం. ఇంకా రోజు కూడా చెప్పుకుంటూ వెళ్దాం. మొదటి రోజు ఏం చేస్తాం, రెండో రోజు ఏం చేస్తాం, దాని ఫలితం ఏంటి, దానికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, దాని వైభవం ఎట్లా చేయబోతున్నాం అని రోజు కూడా చెప్పుకుంటూ వెళదాం. తప్పకుండా గురుగారు, తప్పకుండా అండి. సో కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 30/1/1974. టైం అండి? టైం 4 to 5. ఎప్పుడు సాయంత్రమా ఉదయమా? సాయంత్రం మేడం. 4 నుంచి 5 మధ్య. మీ పేరు? నా పేరు కాదు, మా ఆయన పేరు మధుసూదన్ బాబు. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? ఇది మా ఆయనది స్వామి. కాస్త ఇబ్బందులు ఉన్నాయిగా బాగా పెళ్ళైనప్పటి నుంచి మీకు? అవునా? అవును, ఇప్పటికి 25 ఏళ్ళు అయింది, అట్లే ఉంది. అదే చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా అట్లే ఉంది. నువ్వు పెళ్ళి కాలు పెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలు, ఏ రోజు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నది లేదు. అవునా? అవును స్వామి. జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయమ్మా. కొన్ని ఓపెన్గా చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని దోషాలు ఓపెన్గా చెప్పకూడదు, అది మీకు బాగుండదు, నాకు బాగుండదు. కాబట్టి కొన్ని విశేషమైన దోషాలు ఉన్నాయి. విడిగా ఫోన్ చేస్తే చెప్తా. ఒకటి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి జాతకంలో, వీటన్నింటి కూడా కరెక్ట్ రెమెడీ చేసుకోవాలమ్మా. తర్వాత కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? మా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా లైవ్కి కాల్ చేసి ప్రతిరోజు కూడా 10 నుంచి 11 గంటల మధ్య గురుగారితో మాట్లాడొచ్చు, జాతకం తెలుసుకోవచ్చు. జాతకంలో సర్పదోషం, కాలసర్పదోషం వంటివి, నాగదోషం, నాగశాపాలు వంటివి ఉన్నా కూడా చక్కగా మీరు పరిష్కార మార్గం కూడా చేసుకోవచ్చు.
ఈ నెల 24వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపన క్రతువుతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శని హోమం, ఎవరైతే శని దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమము, వీటితో పాటుగా సోలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమాలు కూడా జరుగుతాయి. 24వ తారీఖున సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం అనేటువంటి అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి అరుణాచల క్షేత్రంలో నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు అత్యద్భుతంగా ఆధ్యాత్మికంగా గడిపేటువంటి అద్భుత అవకాశాన్ని మన గురువుగారు మనందరికీ కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. నాకు తెలిసి జాతకపరంగా ఇబ్బందులు మాత్రమే కాదు, జీవితం ఒక మలుపు తిరగాలంటే అత్యద్భుతమైనటువంటి అవకాశం అని అనిపిస్తోంది. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మొదటి 1000 మందికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మ 16వ తారీఖు 7వ నెల 1975, టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అమ్మా. ఎవరిదండి జాతకం? నాదే అమ్మా. 7వ నెల 7వ నెల 16వ తారీఖు 1975 మధ్యాహ్నం 2:30 అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? అమ్మా, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. గురువారం నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నా గురించి అండి కొంచెం భార్యాభర్తల సమస్య అండి. 4 years నుంచి నడుస్తుంది. మీ పేరేంటి? నా మీద కోఆర్డినేట్ ఏంటండి? మీ పేరేంటి? నా పేరు రమేష్ అండి. మీ భార్య పేరు? మా భార్య పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి, ఓకే. చెప్పండి. భార్యాభర్తలు 4 years నుంచి నడుస్తుంది అంటే నాకు అనుకోని డబ్బు చేసింది. దానివల్ల చేయలేక నా మీద 490 కేసు తప్పుడు కేసు వేసిందండి. మా ఫ్యామిలీ మొత్తం మీద వేసింది. మా అమ్మ నాన్నగారు కొంచెం వాళ్ళ మీద కూడా పెట్టిందండి. ముసలి వాళ్ళు నేను చెప్తున్నానండి, వినండి. నాకు అర్థమైపోయింది. ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 2020 నుంచి ప్రారంభమైంది, కరెక్టేనా? అవునండి. అంటే 2000 ఎగ్జాక్ట్ అవునండి. అంటే దానికి మూలం బీజం అక్కడ పడింది. 2020 నుంచి ప్రారంభమైంది, ఓకేనా? ఈ మహర్దశ మీకు 2039 వరకు ఉన్నది. ఈ దశలో అంటే మీకు శని మహర్దశ ప్రారంభమైంది. టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ పెట్టారా? అయ్యా, టీవీలో వినొద్దండి, ఫోన్లో వినండి. చక్కగా చెప్తున్నారు కదా, పరిష్కారం తెలుసుకోండి, ఫోన్లో మాట్లాడండి. ఈ శని మహర్దశ 2020 నుంచి ప్రారంభమైంది. ఈ శని మీ జాతకంలో కుటుంబకారకుడు అయ్యాడు. కుటుంబకారకుడు అయ్యి అష్టమ స్థానంలో పడ్డాడు. జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. అంటే మీరు పుట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత ఇప్పుడు దశ ప్రారంభమైన సందర్భంగా మీకు సమస్యలు అనేది కుటుంబపరంగా, అంటే చతుర్థ స్థానం కుటుంబ స్థానం, అన్నదమ్ముల స్థానం, ఇదంతా కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మీకు. ఇదంతా మీ యొక్క దశ ఫలితం తప్ప రెండోది కాదు, ఓకేనా? ఖచ్చితంగా రేపు కార్తీక మాసంలో జరగబోయే దాంట్లో పాల్గొనండి. చక్కగా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా ఉపాసన జరుగుతుంది. మరి ఉపాసన జరుగుతుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. డే బై డే తెలిసిపోతూ ఉంటుంది. మనం చేసే కార్యక్రమం, మనం కార్యక్రమంలో పాల్గొనడానికి ముందే దాని ఫలితం అనుభవిస్తారు ప్రేక్షకులు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అందులో సందేహం లేదు. దీంట్లో పాల్గొనండి, మీ దోషాలన్నీ పోతాయి. మీ సమస్యలు మొత్తానికి ఖచ్చితంగా బయటపడడానికి చాలా అద్భుతంగా ఈ క్రతువు పనిచేస్తుంది. తప్పకుండా గురుగారు, జీవితంలో అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా గడిపినా గడపకపోయినా పాప నివృత్తి కోసం కావచ్చు, కర్మదోషాలు పోగొట్టుకోవడం కోసం కావచ్చు, ఏదో ఒకటి అద్భుతమైన మన లైఫ్లో మర్చిపోలేని సంఘటన జరిగి ఉండాలి ఆధ్యాత్మికంగా అని చెప్తారు. అటువంటిది కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. అరుణాచల క్షేత్రంలో మీరు పెడుతున్న ఈ క్రతువులో ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా మేము ఎలాంటి దాంట్లో పాల్గొనలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మా జీవితంలో మలుపులు అనేవి కనిపిస్తాయా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా అరుణాచలంలో కాలు పెట్టాలంటేనే యోగం ఉండాలి. ఆయన పిలుపు రాకపోతే మనం కాలు పెట్టలేం. అటువంటిది భగవంతుడు ప్రత్యక్షం కాడు, దైవం మానుష రూపేణ. అంటే నా ద్వారా చెప్పిస్తున్నాడు అనుకోవాలి పరమశివుడు, అంతే కదా. పరమశివుడు వచ్చి చెప్తాడా నువ్వు అరుణాచలం రారాయణ ఎవరికైనా చెప్తాడా? చెప్పడు. నా ద్వారా దైవం మానుష రూపేణ, నా ద్వారా చెప్పిస్తున్నాడు. అంటే ఎవరు చెవరైతే పడిందో వాడికి యోగం ఉన్నట్లు లెక్క, విన్నవాడికి యోగం ఉన్నట్లు లెక్క. మరి దాన్ని అవకాశాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. మరి ఇంత మహత్కార్యం అనేది సామాన్యంగా ఎవరు చేయలేం. ఇందాక నేను చెప్పిన విధంగా అంత ఉపాసన చేసుకుంటూ 108 సుగంధ ద్రవ్యాలతో ప్రతినిత్యం అభిషేకం చేసుకుంటూ
మరి విశేషమైన హోమాలు చేసుకుంటూ అద్భుతమైన క్రతువు అరుణాచల సమీపంలో చేయడం అంటే పూర్వజన్మ సుకృతం నాకుండాలి, మరి దాంట్లో తరించే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉండాలి యోగం. ఇది ఒక మెమరబుల్గా ఉండిపోతుంది నా జీవితంలో. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నాకు మెమరబుల్గా ఉండిపోతుంది. నా జన్మ సార్థకతకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటున్నా. దాంతోపాటు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళ జన్మకి సార్థకతగా బాగా ఉపకరిస్తుంది. దాంతోపాటు శివార్చన కనుక మనం చేయాలంటే శివుడు మనం తలుచుకోవాలి ఫస్ట్. అరుణాచలంలో అక్కడికి వచ్చి అభిషేకం చేయాలన్నా, హోమం చేయాలన్నా, అక్కడ కాలు మోపాలన్నా మనం అనుకుంటే జరగదు. అది పరమశివుడు మనల్ని తలుచుకోవాలట. అరే బలానా వెంకటేశ్వర శర్మ ఇక్కడ రావాలి, ఆయన తలుచుకుంటేనే నాకు ఆలోచన వస్తుంది, లేకపోతే రాదు. ఆయనకి మన మీద ప్రేమ కలగాలి, అప్పుడే శివుడు. ఎవరైనా సరే శివార్చన చేయాలంటే శివుడు మనసులో మనం వెళితేనే త్వరపెడితేనే ఆయన మనల్ని పిలుస్తాడు. కాబట్టి చాలా విశేషమైన కార్యక్రమం మీరు అన్నట్లుగా. అద్భుతం గురువుగారు. ఇది ఒక్క రోజులోనో ఒక్క గంటలోనో మాట్లాడుకునేటువంటి విషయం కాదు. అలాగే ప్రేక్షకులకు కూడా చాలా సందేహాలు ఉంటాయని నాకు తెలుసు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నీ తెలుసుకున్నాక రిజిస్ట్రేషన్ అని అనుకుంటే నాకు తెలిసి సమయం దాటిపోవచ్చు. కాబట్టి అరుణాచలంలో అడుగు పెట్టడమే మహద్భాగ్యం. ఆ తర్వాత ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక క్రతువులంటే ఏ జన్మలోనో చేసుకున్నటువంటి సుకృతం అని భావించే వాళ్ళైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని సందేహాలు, అంటే ఇంతవరకు రూపకల్పన చేశారు కార్యక్రమం అంటేనే చాలా పక్కా ప్రణాళికతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లతోటే ముందుకొచ్చారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే మీకుండే సందేహాలు ఒక్కొక్క రోజు ఒక్కో విషయాన్ని గురువుగారి మాటల్లో తెలుసుకుంటూ ముందుకు వెళదాము. తప్పకుండా రిజిస్టర్ అయితే చేయించుకోండి. అలాగే 24వ తారీఖున జరుగుతున్నటువంటి సామూహిక నాగ ప్రతిష్టాపనతో పాటుగా హోమాది క్రతువుల్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళు కూడా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.